ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కావలసిన వనరులు ఇప్పుడు గ్రామాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. 4 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామీణ వికాసం వెల్లివిరుస్తోంది. జగన్మోహన్ రెడ్డి చొరవ, దార్శనికతతో చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతున్న గ్రామీణాభివృద్ధిని ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిద్దాం. వేల్పుల కడప జిల్లా వేముల మండలంలో ఒక చిన్న గ్రామం. బెస్తవారిపల్లి వేల్పుల శివారు గ్రామం. ఇటీవలి కాలంలో ఈ గ్రామాలలో వస్తున్న మార్పులు, వనకూరుతున్న సౌకర్యాలు ఆధునిక నగరవాసులకు అసూయ కలిగించేలా ఉన్నాయి. అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్న వేలాది గ్రామాల్లో ఇదొకటి. వేల్పుల గ్రామంలో పూర్తిస్థాయి గ్రామ సచివాలయ సముదాయం కొలువుతీరింది. ఈ సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ సచివాలయం నుంచి పెన్షన్ల పంపిణీ, మంచినీటి సరఫరా, ఇతర ఇంజనీరింగ్ పనుల నిర్వహణ, ప్రజల ఆరోగ్య పర్యవేక్షణ తదితర కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటికి కావలసిన అన్ని సౌకర్యాలు గ్రామ సచివాలయ ప్రాంగణంలో ఉన్నాయి. మన పంచాయతీలోనే ఒక సర్టిఫికేట్ ఏమి, ఒక మెడికల్ ఏమైతే, ఒక ఇన్సూరెన్స్ అయితే ఏమి చాలా తొందరగా మాకు వర్క్ అవుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా రైతులకు నూతన సాగు విధానాలు, మెళకువలు తెలియజేస్తున్నారు. వేల్పుల గ్రామంలోని జగనన్న కాలనీలో 56 మందికి ఇళ్లు లభించాయి. తాగునీటి కోసం బోరు వేసి ఆ నీటిని ఓవర్ హెడ్ ట్యాంకుకు పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా ప్రతి ఇంటికి నీరు సరఫరా చేస్తున్నారు. ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు మంజూరయ్యింది. ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. జగన్ సార్ ఇచ్చినందువల్ల మేము ఈ ఇల్లు కట్టుకుంటున్నాం. జగన్ సార్ లేకపోతే ఈ జన్మలో మేమైతే ఇల్లు అస్సలు కట్టుకోలేము. బెస్తవారిపల్లెలో 63 మందికి జగనన్న కాలనీలో ఇళ్లు లభించాయి. ఇక్కడ కూడా బోరు నీటిని ఓవర్ హెడ్ ట్యాంకుకు పంపి అక్కడి నుండి పైపుల ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నారు. ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్, సిమెంట్ రోడ్డు సౌకర్యం కల్పించారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు ఇల్లు లేదు, నాకు జగనన్న ఇల్లు కల్పించాడు. నా పేరు మీద ఇల్లు వచ్చింది. నాకు ఎంతో ధైర్యంగా ఉంది. మాకు ఒక సొంత ఇల్లు ఉండాలనే కళ చాలా రోజులుగా ఉండింది. ఈ కళను ఈరోజు మేము నెరవేర్చుకుంటున్నామంటే అది జగన్ సార్ గారి చలువే. వేల్పుల గ్రామంలో చాలా కాలంగా మరమ్మతులకు నోచుకోని చెరువుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పొలాలకు నీరు అందిస్తున్నారు. గ్రామంలో వైద్య సేవలు అందించేందుకు సచివాలయ ప్రాంగణంలో హెల్త్ క్లినిక్ ఉంది. అందులో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, నర్స్, ఆశా వర్కర్ ఉంటారు. ప్రతి నెల 2వ మంగళవారం గ్రామానికి 104 ఆరోగ్య వాహనమొస్తుంది. గ్రామంలో అవసరమైన వారందరికీ వైద్య సేవలు అందిస్తారు. వేల్పుల గ్రామంలో ఆధునిక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. దీంతో పాటు సంప్రదాయ లైబ్రరీ కూడా ఉంది. పోటీ పరీక్షల కోసం చదువుకునే నిరుద్యోగ యువతకు, విద్యార్థులు, గ్రామస్తులకు ఈ లైబ్రరీ ఎంతో ప్రయోజనకరంగా ఉంది. 8 తరగతి గదులతో వేల్పుల గ్రామంలో దాదాపు ₹1 కోటి ఖర్చుతో నూతన పాఠశాల భవనం నిర్మాణంలో ఉంది. బెస్తవారిపల్లిలో కూడా నూతన పాఠశాల భవనం నిర్మిస్తున్నారు. గ్రామాన్ని పొలాలకు అనుసంధానం చేసే 7 గ్రావెల్ రోడ్లు నిర్మించారు. రైతులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల రాకపోకలకు, వ్యవసాయ ఉత్పత్తులు ఇళ్లకు తెచ్చుకునేందుకు ఈ రోడ్లు అనుకూలంగా ఉన్నాయి. వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందిగా పడేవాళ్ళము. మాకు పంటలు తీసుకుపోవడం, అందుకు ట్రాక్టర్లు పోయేదానికి మంచి చాలా సౌకర్యంగా ఉంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. కొండ చర్యలలో కురిచిన వాననీటిని నేలలో ఇంకేలా చేసేందుకు కొండవాలులో ఖండిత కందకాలు తవ్వారు. ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేసి వేల్పుల, బెస్తవారిపల్లి గ్రామాలలో ప్రజలకు
స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. వేల్పుల, బెస్తవారిపల్లి గ్రామాలలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. వేల్పుల గ్రామంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. బెస్తవారిపల్లిలో పనులు కొనసాగుతున్నాయి. స్వయం సహాయక సంఘాల్లో లబ్ధిదారులకు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు ఇచ్చారు. డాక్రా తరపు నుంచి 1 లక్ష రూపాయల లోన్ తెచ్చుకున్నాము. దానివల్ల వ్యాపారం చేసుకుంటున్నాము. చీరల వ్యాపారం, ఫ్యాన్సీ స్టోరు, చిల్లరంగడి అంతా ఉంది. కొంచెం కొంచెం చేసుకుంటున్నాము. పొదుపులో 2 లక్షలు, ఆసరా కింద 3 విడతలుగా 30,000 తీసుకున్నాను. దాంతో టీ షాపు, కూల్ డ్రింక్స్, పిల్లలు తినే వస్తువులు తీసుకున్నాను. గ్రామంలో ఆధునిక శ్మశాన వాటికలు నిర్మించారు. గ్రామంలో దేవాలయాల నిర్మాణం, మసీదు పునరుద్ధరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వేల్పుల గ్రామ పంచాయతీలోనే 12,30,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వేల్పుల గ్రామ పంచాయతీలోనే అర్హులైన 3,349 మంది లబ్ధిదారులకి కూడా 9,30,00,000 రూపాయలను వివిధ పథకాల ద్వారా వారికి డైరెక్టుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేయడం జరిగింది. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్న గ్రామస్తులు ఇందుకు కారకులైన నాయకులకు తమదైన పద్ధతిలో నీరాజనాలు పలుకుతున్నారు. జగనన్నకు వేల్పుల గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో రుణపడి ఉంటారు.